చేసుకోవడమే పళ్ళతోనే. అబ్బా ఎంత ముదురుమండి బాబా, అసలు ఇది నిజంగా కనుక నాకు ఎంత ఇంట్రెస్ట్. మోపుడు మాత్రం వచ్చేవాడిని కట్టెత్తుకెళ్ళి వాళ్ళమండి చిన్నప్పుడు. బెల్లం వేడి తిన్నారు ఎప్పుడన్నా మీరు? ప్రసాద్కి ఇదంతా చూడంగానే పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చంద్రముఖిలాగా అలాగైపోయినండి మరి. వచ్చేయండి మనవాడికి. ఎందుకంటే ఫైనల్ గా ఈ పెనంలోంచి బుట్టలో దీంట్లో పోసారని చేపలోకి అలాగా ఊకతోటి పొగెట్టారు కదా. ఇక్కడ పైన ఒక అరలో చూపిస్తున్నాం ఇక్కడ మీకు. ఇవన్నీ చూడండి బుట్టలు ఇలా పేరు చేశారండి లోపల. యాండో అందరూ బాగున్నారండి. చెరుకు తట్టల్లో చెట్టడి బియ్యం బాతుగుడ్డు బడేలు మంది డువిచ్ అన్నట్టు. అసలు చిన్నప్పుడు ఎప్పుడో చూసిన తోటలో ఒకసారి చూడంగానే ప్రసాద్కి చిన్నప్పుడు అన్ని గుర్తొచ్చేస్తున్నాయండి. అసలు చిన్నప్పుడు చెరుకు తోటలోనే పుట్టి పెరిగి ఆటలాడి ఎన్నో చేసాడండి చెరుకు మొత్తం. చూడంగానే ఆ పాటలన్నీ గుర్తొచ్చినాయి అనమాట. నేను 20 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాడు బాబా. అంటే మా చుట్టుపక్కల వరిసేలే తప్ప ఈ చెరుకు తోట తగ్గిపోయినాయి. ఇది వరకు మొత్తం జిల్లా మొత్తం కూడా తోటలు ఉండేయండి. అవును. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మన పశ్చిమ గోదావరి జిల్లాలో బూరుగుపల్లి బెల్లం ఫేమస్ అండి బాబా. మీకు అందరికి తెలిసిందే. అసలు అచ్చు అంటే మామూలుగా ఉండదు. అసలు మంచి క్వాలిటీ బెల్లం తయారు చేసే ఊరండి ఇది. అక్కడికి వచ్చామన్నమాట. మా జిల్లాలోనే కాదు ఈ ప్రపంచంలో కల్లా కూడా బూరుగుపల్లి బెల్లం అనేది చాలా ఫేమస్. మీకు తెలుసు మేము జిల్లాలో ఉంటున్నాం కాబట్టి ఈ బూరుగుపల్లి బెల్లాన్ని మీకు అందరికి పరిచయం చేద్దాం. అంటే ఏ విధంగా ఏ క్వాలిటీలో తయారు చేస్తున్నారో, ఈ ఆర్గానిక్ బెల్లం ఎంత క్వాలిటీలో ఉంది, ఎలా ఉంది, చుట్టూ వాతావరణం ఏంటి, విధానం ఏంటి అన్ని కూడా మీకు క్లియర్ గా చూపిస్తామండి. మా జిల్లాలో తయారయ్యే బెల్లం మరి మీకు అందంగా చూపించకపోతే ఎలా అండి? మరి మా బావగారు గోదావరి ఇంటి ఛానల్లో వంటకు ఫేమస్, బూరుగుపల్లి బెల్లం వంటకు ఫేమస్ అండి. ప్రపంచానికి ఫేమస్ అది. వంటకు ఫేమస్ అంటే వేసుకోవడానికా? అదే కదా బెల్లం. ఇప్పుడు ప్రతి ఇళ్లలోనూ టీలు చేసుకుంటారు. పంచదారతో చేసుకోవచ్చు, బెల్లంతో చేసుకోవచ్చు. బెల్లం గురించి తెలుసు కదా. ఆ బెల్లాల్లో చాలా రకాలు ఉంటాయండి. అంటే మీరు 40 రూపాయల బెల్లం 50 రూపాయల బెల్లం తింటా ఉంటారు కదా, అది కాదండి. బూరుగుపల్లి బెల్లం ఒకసారి తిని చూడండి. అంటే మీకు అందరూ తెలిసిన వాళ్ళు ఉంటే ఓకే, తెల్లని వాళ్ళు ఉంటే వాళ్ళ గురించి చెప్తున్నానండి. చాలా ఫేమస్ అనమాట. మీకు ఇది కొట్టి దగ్గర కేజీ 120 ఎంత ఉంటుందండి రేటు. హెచ్చు తగ్గులు ఉంటాయి. ఆ రేట్ అంత రేట్ ఎందుకు ఉంటుంది అనేది మేము ఇక్కడ జరిగే ప్రాసెస్ అంతా చూపించానుకోండి. మీరు నిజంగానే 120 కదా 150 కొనుక్కొచ్చి అంటారు. అంత బాగుంటదండి. అంటే చేసే ప్రాసెస్ అంతా కూడా ఆర్గానిక్ గా ఉంటదండి. మొత్తం అంతా బెల్లం పట్టడం అంటే సంవత్సరం పాటు నిలవ ఉండే బెల్లం తయారవడం అంటే మాటలేంటండి. మనం కొట్టి దగ్గర కొంద బెల్లాలు అవి కొనుక్కుంటాండి. అవి నీరు గారిపోయి అది రకంగా అయిపోతాయండి. ఇప్పుడు చిన్న ఉదాహరణ కంటే మనం ఇటుకుందనుకోండి, మట్టితో తయారు చేసేసాక పక్కన ఎట్టనుకో అది వానకి తడిసిపోయి ముద్ద అయిపోతే ఇరిగిపోద్ది. మామూలుగానే ఇలాగ ఎయిగానే ఇరిగిపోద్దండి. అదే బట్టీలో కాల్చిన కాలుపు ఎలా ఉంటదండి, ఇటుగా ఇచ్చుకు కొడితే మొత్తం ముఖం బద్దలసిపోద్దండి. అలా ఉంటది. ఈ బెల్లం కూడా అలాగే ఉంటదండి. మీరు బట్టికి పట్టుకెళ్ళి బెల్లం తెల్లగా ఉంటదండి. బట్టీలో పెట్టి 2 నెలలు ఎంత టైం పడుతుందంట. దానికి పొగెడతారంట. నా పొగెట్టేటప్పటికి మనకి చూడండి బంగినిపల్లి మామిడి పండు ఏ రంగులో ఉంటది ఆ రంగులో వచ్చేద్దండి బెల్లమా. అది బెల్లం గురించి మీకు పిన్ను అంటే మొదటి నుంచి చివరి వరకు అన్ని చూపిద్దాం అని చెప్పి నీట్ గా మేము పొద్దున్నే వచ్చేసామండి. 4-5 గంటల నుంచి పొద్దున్నే పని చేస్తారు కదా. అవును. మొదట తోటలోంచి మొదలెడుతున్నాం మన పని. అన్ని కూడా వివరంగా చూపిస్తాము. క్లియర్ గా ఒక 1/2 గంట టైము మీరు కాదనుకొని చూడండి. చాలా అనుభూతి పొందుతారండి. చాలా బాగుంటదండి. ఇక 90s లో పుట్టిన వాళ్ళకి అయితే కనుక ఈ చెరుకు తోట చాలా అనుభవం ఉంటదండి. దాంట్లో మరి మామూలుగా ఉండదు మజా. మీకు చెరుకు తోటలో ఎన్నెన్నో జరుగుంటాయి. అంటే ఈ చెరుకు మామూలుగాను ఎన్ని నెలలు పడుతుంది ఈ చెరుకు తయారవడానిక? సంవత్సరం 12 నెలలు. సంవత్సరమా? 12 సంవత్సరం. అబ్బా ఇదిగోండి నాకు చాలా మటుకు మేము వ్యవసాయ ఆధారిత కుటుంబాలే కదండి మా అయ్యని. ఈ దవ్వాకంటారండి దీని పైదాన్ని. ఇది నరికేశాక ఇవన్నీ కట్టకట్టుకుని మోపెట్టుకెళ్ళి దవాకు మోపు గేదెలకి వేసుకొచ్చాను శుభ్రంగా. ఎంత ఇష్టంగా తీయగా ఉంటది కదా మొవ్వాకులు అనమాట. తెగ తినేస్తాయండి. కొంచెం పాలు ఇచ్చేస్తాయండి బాబా గేదెల. పొద్దున్న ఎన్నింటికి వస్తారండి ఇక్కడగా? 6 గంటలుగా 3 కాదు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు చుట్టుపక్కలకి 100 ఎకరాలే ఉన్నట్టు చెరుకు, మిగతాదంతా మామూలు కొబ్బరి తోటలు అయ్యానట్టు కదా. కొబ్బరి తోటలు ఊరు. ఇది వరకు మొత్తం ఊరంతా బెల్లమే ఉండేవారంటండి. మొత్తం జిల్లా అంతా తగ్గిపోతున్నారంటే ఏంటి కారణం? దేనికి అందరి బెల్లం కారణం అంటండి. మీకు ఎలా కూలి పనా కాంట్రాక్టర్ లేకపోతే ఎంత? 3600 ఇస్తారండి మాకు. 3600 అంటే ఓ బ్యాచ్ దింపాలా? ఓ పాకం అంటారు ఇక్కడ. 3600 అంటే నలుగురు ఉంటారా? 6 నలుగురు అయితే 900 కడతా. కూలి పని వస్తుందండి.
ఇలా అంత కష్టపడి శుభ్రంగా పొద్దున్న ఎప్పుడో వచ్చి పాపం మళ్ళీ 3 అవుతుంది సాయంత్రం. చెరుకు నరకాలి, మొయ్యాలి, ఆ పిప్పెట్టి పొయ్యిలో ఆ మంట ఎట్టాలి, అది దిగాక దింపాలి, దాన్ని అచ్చులు వేయాలి, దాన్ని చిత్త ఎల్లగా మరి కట్టాలి పుట్టలే స్పాంజ్ కొట్టాలి, అన్ని పట్టుకెళ్ళి మళ్ళీ అక్కడ కట్టుకెళ్ళి బట్టీలో పెట్టాలి. చాలా ఉందని పని, మామూలు కష్టం కదండి పాపం ఇలా. పేద చేతి మీద వేసుకున్నావు జాగ్రత్త. ఎందుకు నాకు అలవాటు కదా, అలవాటు ఉంది. అలవాటు ఎప్పుడో 20 సంవత్సరాల కిందట ఉందండి బాబా. ఇప్పుడు అలవాటు ఉందా? గోకాయన్ని వేసే మామూలుగానా, తర్వాత క్లీన్ అవుతాయి. ఇటు అట అంటే మనం కింద కొట్టు. ఎందుకు ఇదిగో అలాగా కట్టందుకో జానకి అన్నట్టు ఎంత పదునుగా ఉంది. దీనికి ఉందా ఇదిగో తొంట అంటే ఏంటి, ఎక్కడి నుంచి చేస్తాడా ఏంటి అనుకుంటున్నారండి. ఇదేనండి గడ్డితోటి చుట్టేలాగా నెత్తికి ఇది ఒక హెల్మెట్ లాంటిది. మనకి మోపులు అవి ఉంటాయి కానీ సరిగ్గా నొక్కేస్తాయండి తలకే, మొత్తం నుజ్జు అయిపోద్ది. ఇది ఉందనుకోండి గొడవ ఉండదు, 2 మోపులు వేసుకుని అన్నా సరే ఒకసారిగా పరిగెట్టచ్చు. కాదు వీళ్ళేంటి, మేమేమో లుంగిలు వేసుకుని కుర్ర చేతులు వేసుకుని వచ్చేయని అనుకుంటున్నారు చేలోకి. వాళ్ళేంటి పని చేసి వాళ్ళు ప్యాంటు చొక్కా వేసుకుంటున్నారు అనుకుంటున్నారండి. ఇవి ఉన్నాయి కదా రంపం బెల్లే తెగిపోతాయండి బాబు. పాపం ఏం చేస్తే పులి చేతులు వేసుకోపోతే ఎక్కడికెక్కడ నాట్లే, అందుకని వేసుకుంటారండి వాళ్ళు. ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే వాళ్ళు పులుసొలిపేమున్నది. కింద కట్టు, కిందకే ఎక్కలేదు ఇంకో ఉంది కదా ఎత్తుకుని అంతే. ఉదయం ఇంకా ఉదయం వెళ్ళిపోతాను. అది ఐ లెచ్చా ఐ లెచ్చా. ఇప్పుడు మనం పొలంలోంచి తీసుకొచ్చాం కదండి చెరకని, తీసుకొచ్చినాక ఓ పక్కనే వేస్తారు. దానికి ఉన్న చెత్త ఉంటుంది కదా, అదంతా చెక్కేసి ఇలా ఓ దగ్గర పెట్టుకుంటారండి చెరుగ్గాల్ని. ఈ చెరుగ్గాల్లో కొంచెం కొంచెంగా తీసుకెళ్ళి అలా క్రషర్ దగ్గర తీసిపోతారనమాట. దగ్గరలో తీసిపోయి ఆ క్రషర్లో పెట్టి రసం తీస్తారండి. అంటే తొట్టు ఉంటుంది, ఆ తొట్టులోకి రసం తీస్తారు. అదంతా చూద్దారండి ఒకసారి. అదిగో మొత్తం ఒలిసిన చెరుకు అంతా ఎత్తుకొచ్చి 1 by 1 ఇలాగ 2 కర్రలు ఎత్తుకోవడం, అందులో ఎట్టేయడమే నా బెజ్జులో. ఆ బొక్కలు ఎడితే అలా వెళ్ళిపోయి రసం పొలం వచ్చేద్దా ఇక్కడి నుంచి. చెరుకు రసం తీయటి మధురమైన చెరుకు రసం వచ్చేద్దండి, క్వాలిటీ చెరుకు రసం. ఈ ప్రాసెస్లో వెళ్ళి అలా గొట్టాల్లోంచి కరెంట్ వెళ్ళినట్టు అలా పైనుంచి వెళ్ళిపోద్దండి. అక్కడికి ఎక్కడికి వెళ్తా అనుకుంటున్నారు, పెద్ద పెనం ఉంది కదా, ఆ పెనంలోకి వెళ్ళిపోద్దండి. కాదు ఇదంతా చూడంగానే పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని చంద్రముఖిలాగా అలాగైపోయినండి. మరి ఒకసారి వచ్చేయండి మనవాడికి. ఇక అక్కడ క్రషర్ లో పెట్టిన తర్వాత రసం అంతా దగ్గరికి వెళ్ళిపోద్దండి. ఆ పిప్పు ఉంటది కదా, అలా తెచ్చేసి పక్కకి ఓ పక్కన ఎండేసేసుకుంటారండి. దాన్ని ఎండిన పిప్పు అలా తెచ్చి పెనం కింద పెట్టి మంట పెడతారు. దాన్నే శుభ్రంగా దాంట్లో తీసింది దానికే పెడతారనమాట. ఇప్పుడు మనకి క్రషర్ ఉంది కదా, ఈ క్రషర్ ఎలా తిరుగుతుందంటే బెల్ట్ వేసి ఇంకో ఇంజిన్ కి పెట్టారండి. ఆ ఇంజిన్ మనకి డీజిల్ తో తిరుగుతుంది అనమాట. పాతకాలం పద్ధతిలో ఇంజిన్లు భలే ఉంటాయండి, ఒకసారి చూడండి అది ఇంజిన్. ఇప్పుడు మనకి క్రషర్ లోంచి రసం అంతా కూడా దీంట్లోకి వస్తుంది కదా తొట్టి. ఈ తొట్టి నిండా రసం వచ్చిందంటే ఈ రసం అంతా కనుక ఒక పాకం అవుద్దండి. అంటే ఒక పొయ్యి మీద ఒకసారి పెనంలోకి ఒక పాకం అనమాట. ఈ రసాన్ని అందులోకి పెనంలోకి ఎక్కిస్తారు. తర్వాత తొట్టి నిండిన తర్వాత పొయ్యి మీద వండటానికి రసాన్ని మిషన్ ఆన్ చేసి ఇగోండి పంపు ద్వారా పంపిస్తారండి పెనంలోకి. ఈ మోటార్ ఆన్ చేస్తారనమాట. ఈ మోటార్ ద్వారా పెనంలోకి వెళ్తుందండి. గురుగారు నమస్కారం అండి. మీ పేరండి? అమ్మాజీరావు గారా? మీరు ఎన్ని ఎకరాలు వేసారండి ఈ చెరుకు పంట? ఎకరన్నర వేసారా? ఎలా ఉంది మీకు? బాగానే గిట్టుబాటు అవుతుందా? పెరిగిపోయినాయి కదా, రేటు పెరిగిపోవడం మీద బెల్లం 120 రూపాయలు అమ్ముతున్నారు కానీ బాగానే బురుపల్లి బెల్లమా రాదు. పాకం ఉన్నందుకు 36 ఇవ్వాలి, పాకం ఉన్నందుకు అద్దె ఇవ్వాలి. అద్దా బట్టి కాడ మళ్ళీ వేరే డబ్బులా లేకపోతే వీళ్ళకి ఇచ్చేట్లోనేనా? ఆడివాళ్ళు లేరు, మళ్ళీ గిరకద్దు లేరు, బట్టి కాడ వేరు. దేనికి దానికే డబ్బులు ఇంకా అలా పెట్టుబడి పెడతానే ఉండాలి. మీకు ఈ పంట మామూలుగా ఎన్ని నెలలు పడుతుందండి? 11 మాసాలు. 11 నెలలు పడుతుందా? అప్పుడు అయితే మొక్క దశ నుండి దాన్ని అలా పెంచుకుంటూ పెండుగొట్లు వేసుకుని ఇవన్నీ చెయ్యాలి మొత్తం పని అంతా. చుడితే 8 వేలు ఇవ్వాలి ఎకరానికి. మీరు కౌలుకి చేస్తున్నారు, సొంతమైన ఎకరన్నారు? సొంతం కాబట్టి రైతు గారికి ఇబ్బంది లేదు. మామూలుగా కౌలుకి తీసుకుని పెట్టుబడులు పెట్టి అన్ని ప్రాసెస్ అంతా చేస్తే గనక ఏమి గిట్టుబాటు ఏమవుతుందండి? ఏదో చేసామన్న పేరుకి తృప్తి అనమాట. కాదు, మీ చుట్టుపక్కల మామూలు ఇది వరకు చాలా మంది చెరుకు తోటల మీద ఆధారపడి బతికేవారంటండి. ఇప్పుడు అంతరించిపోతున్నారు అంటారు. ఎందుకని కారణం ఏంటంటారు? అది ఎందుకు రావట్లేదండి? బెల్లం బాగానే ఇష్టంగా అందరూ వాడుతున్నారు కదా, పందర కన్నా బెల్లమే మంచిదని. లేదు, 15 బెల్లాలు ఉండేక అన్ని పోని
మరి పందార బెల్లానికి దీనికి డిఫరెన్స్ అంటే అలవాటు అయిపోయింది దానికి, ఇంకా అది తినేస్తున్నారు. అవును, అది 50 రూపాయలకి ఎంతకు వచ్చేస్తుంది, ఇదేం డబుల్ ఉంటుంది. డబ్బులు ఉంటుంది. మరి మేట్లు వేసారు ఎందుకంటే అయ్యి అవి నిలవకండి, మళ్ళీ వచ్చే సంవత్సరం మళ్ళీ వర్షాకాలం అవి నిలవకేసి మళ్ళీ ఈ రోజుల్లోకి కావాలి కదండి. అయితే ఈ కొత్త పిప్ప అంతా మళ్ళీ మేటేస్తారా, ఆ పాదాన్ని మంటెట్టేస్తారా? అసిరబన్నా ఇదిగోండి పొయ్యి మీదకి పెనం ఎక్కింది కదా, ఇందాక మనం అక్కడ రసం అంతా తీసే చూపించాం. ఆ రసాన్ని ఇప్పుడు పైపు ద్వారా దీంట్లోకి ఎక్కిస్తారండి. ఇదిగోండి ఏమన్నా చిన్న చిన్న నలకలు లాంటివి ఏమన్నా ఉంటే వడకట్టేయడానికి చక్కగా జాలి లాంటిది పెట్టేయారండి. నీట్ గా వస్తుంది అనమాట రసం మొత్తం. ఇందులోకి మొత్తం ఆర్గానిక్ టైప్ లో తయారు చేస్తారండి బెల్లం ఇక్కడ. ఆ గురుగారు పొయ్యి మంటెట్టే పనిలో ఉన్నాడు, ఇంకా ఇంకా ఏక దోపుడే దోపుడు అంతే. చెత్తలో ఏమున్నది, నీ చేతిలో ఉన్నది పన్ని తన్నము. ఇక్కడ మనకి ఈ బూరుగుపల్లిలో బెల్లం వండడానికి బెడ్లు సెపరేట్ గా ఉంటాయండి. రైతులు వేరే ఉంటారు, బెడ్లు సెపరేట్ గా ఉంటారండి. వీళ్ళకి మనకి డబ్బులు ఇచ్చి వాళ్ళు వండించుకుంటారు అనమాట. అంతేనండి. మీరు ఎన్నాళ్ళ నుంచి చేస్తున్నారండి ఇది? మేము ఎప్పుడు 10 సంవత్సరాలు అంటే మా నాన్న మా తాతల కాడి నుంచి ఉంది. అప్పటి నుంచి మీకు బెడ్లు ఉన్నాయండి. ఇలాగ మనం ఇప్పుడు మీరు డైరెక్ట్ గా చూసారు కాబట్టి మీకు చెప్తున్నానండి. చెరుకుతో పక్కాగా వండిన బెల్లం అండి ఇది. 150 రూపాయలైనా కొనుక్కొని తినాల్సిన బెల్లం అనమాట ఇది. అందుకోసం బూరుగుపల్లి బెల్లం అనేది అంత ఫేమస్ అయింది. మనకి పంచదారతో వండేసే బెల్లాలు ఉంటాయి. 40 రూపాయలకి పంచదార కొనుక్కొని దాంట్లో నీళ్ళు వేసి వండేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఆ బెల్లం మనం కొనుక్కు తినేది 50 రూపాయలు. మీకు తెలియదని చెప్తున్నానండి. ఇలాంటి రైతులు ఉండబట్టి మనకి ఇంకా ఒరిజినల్ బెల్లం దొరుకుతుంది. ఇంకా ముందు కొన్ని రోజులు పోయింది అనుకోండి, ఈ తరం వాళ్ళు కూడా ఇంకా మానేస్తారు. ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉన్నారనుకోండి, ఇప్పుడు ఏంటంటే ఇంకెన్నాళ్ళు లాసులు చేయలేరు కదా. ఇప్పుడు వీళ్ళ పిల్లలు ఉన్నారంటే ఇప్పుడు వీళ్ళ నాన్నగారిది, వీళ్ళ నాన్నగారిది, వీళ్ళ తాతగారిది వీళ్ళు అందిపుచ్చుకున్నారండి. బెడ్లే రన్ చేస్తున్నారు. ఇప్పుడు పిల్లలు ఉన్నారని చదువుకొని వేరే రంగంలోకి వెళ్ళిపోతా ఉంటారు. రానున్న రోజుల్లో కనుమరుగు అయిపోతాయండి కొన్ని రకాల వంటలు కావచ్చు, ఇలాంటి చూడడానికి ఇంకా ఉండవన్నమాట. ఈ రసం బెల్లం అన్నది బడ్డీలో పెట్టి కింద పెట్టి పొగ పెట్టి. బడ్డీలో ఎన్నాళ్ళు పెడతారండి బెల్లం? ఒరిజినల్ గా ఒక 12 మాసాలు, సంవత్సరం ఆగుతుంది. సంవత్సరం వరకు బడ్డీలో ఎన్నాళ్ళు ఉంచుతారు బెల్లాన్ని? ఇప్పుడు రన్నింగ్ ఆడుతూ ఉంటాను, పొగలు తీరిని కొంతవరకు ఆ మార్కెట్ సేల్స్ అయిపోతుంది. లాస్ట్ కంటే మళ్ళీ తోటకి మొదలెట్టి వరకు కొంత ఉంటది. అలాగే అందులోనే ఉంటుంది. అయ్యేది అయినట్టు అయిపోతా ఉంటది. మినిమం గా 1 నెల 2 నెలలు మళ్ళీ ఈ తోటలు స్టార్ట్ అయ్యే దాకా కొంత బెల్లం అలాగా అమ్ముతూ ఉంటూనే ఉంటది. అది అమ్ముతూనే ఉంటారు బడ్డీలో. అంటే పొగ పెట్టేదే కదండి, పొగ పెడతారు కదా బెల్లానికి. ఇప్పుడు ఇక్కడ వండేసిన బెల్లాన్ని ఒక బడ్డీలో తీసుకెళ్లి ఇటుకలు కాలుస్తారు చూసారా, ఆ టైప్ లో ఒక బడ్డీలో అరప ఉంటదండి. ఆ అరపలో పేర్చేసి కింద ఊక పొగ వేస్తుంటే అది ఎలా అయిద్దంటే ఇంకా మంచి బెంకం అయిపోద్దండి. మామూలు బెల్లం ఉందనుకోండి, ఒక 10 రోజులు ఇంట్లో పక్కన పెట్టేసరికి అలా నీరు గారిపోయినట్టు అయిపోద్ది. ఇదైతే మంచి బెంకం ఉంటదండి. నీకు సంవత్సరం కాదు 2 సంవత్సరాలు అయినా అలా రాయిలాగా ఉంటది అనమాట. అల్లూరి రామలింగయ్య గారికి ఆకలేసి ఇక్కడ కూర్చుంది అంటున్నారు. టిఫిని కాఫీలు తాగారా, టిఫినీలు తిన్నారా? మనకి చెరుకు రసం ఇలా మరుగుతుండగా పైకి తెట్టులాగా వస్తుందండి. ఆ తెట్టు ఇలా మధ్యలో ఇలా తీసేసుకుంటూ ఉండాలన్నమాట వేరే దాంట్లోకి. ఈ రసం దగ్గర 3 గంటల సేపు మరిగిస్తారండి. అప్పుడు కానీ పాకం రాదు. ఇప్పుడు చెరుకు మనం రసం ఆడేటప్పుడు చెరుకు మీద నల్లటి ఒక పొరలాగా అతుక్కొని ఉంటుంది చూసారా, అదంతా కూడా మనకి రసంలో కలిసిపోయి వస్తుంది కదండి. ఈ మరిగేటప్పుడు ఆ పౌడర్ అంతా కూడా ఈ రకంగా తెట్లాగా వచ్చేద్దండి పైకి. ఆ క్లీనింగ్ ప్రాసెస్ అనమాట ఇది. ఈ వేడి వల్ల బయటకు వచ్చేస్తుంది నీట్గా. అసలు బెల్లం మాత్రం చాలా శుద్ధంగా తయారవుద్దండి. మీరు కనుక 90లో పుట్టిన వాళ్ళు అయితే కనుక ఇప్పుడు మేము చేసే పని ఏంటో మీకు తెలుస్తుంది. అసలు మా చిన్నప్పుడు అండి చెరుకులు సప్ప ఒలిసేసి నవ్వులు ఊసేసి వాళ్ళం అండి. ఇప్పుడున్న రోజుల్లో చాలా మంది తినలేరు. చెరుకులు తెచ్చి ఎవరైనా తింటా. నిన్న ఇంటికి తీసుకెళ్ళాను 2 చెరుకాల్లో. దారిలో ఒక కుర్రోడు తగిలితే తింటా తమ్ముడు అని అడిగాడు.
అయిబాబు తెల్లని పళ్ళు నొప్పి వచ్చేస్తా అన్నాడు. అంటే అంత డెలికేట్ అయిపోయారండి జనాలు. ఈ వరకులో మేము తెగ తినేవాళ్ళు మేము చూసారా. ఇప్పుడంటే మేము లైట్గా ఉప్పు అని పొడి వచ్చేస్తుంది, మీ పేస్ట్లో ఉప్పు ఉందా అన్నట్టు వచ్చేస్తున్నారు. మాకు ఆ రోజుల్లో ఏం లేవండి, దబ్బుడి దిబ్బడి కింద నవ్వులేసి పడేవాళ్ళమండి ఇట్లా. నా చిన్నప్పుడు మా తాత బెల్లం ఉండేవాడండి. మా తాతకి అలాంటి మిషన్ చూపించాను కదా ఇందాక, అలాంటి మిషన్ ఒకటి ఉండేదండి మా తాతకు ఉండేది. మా చుట్టుపక్కల ప్రాంతాల్లో మా తాతని తీసుకొని వెళ్ళేవారు అంట. ఆ మిషన్ తీసుకొని వెళ్ళి అక్కడ ఆడిచ్చేవారు, వాళ్ళ బంటాలకే తీసుకొని వెళ్ళి బెల్లం వండిచ్చేవారు మా తాతతోటి. మనం కూడా రోజు మా తాత దగ్గరికి వెళ్ళి బెల్లం తెచ్చుకోవడం, రేకులతోటి తినడం. ఇదేమో చెరుకు గెడండి, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా ఉన్నదాన్ని గునుపు అంటారండి, చెరుకు గునుపు. ఈ గునుపు ఇవ్వనా కానీ ఊరు అలా చిన్నప్పుడు ఇంకో ఇలా ఇచ్చేవారండి. ఇదేదో ఐస్ పుల్ల, ఐస్ ఇలా సొతట్టుకుని నవ్వులు కూడా. ఏమండి మన వాళ్ళు మొదలు ఇలా టిఫిన్ కర్రలో టీలు తెచ్చుకొని చక్కగా పాకంలో పెట్టుకొని మరగబెట్టుకొని తాగుతారండి చక్కగా. చూడండి ఇది ఒక మంచి అనుభూతి అండి. ఉన్న వాళ్ళు అందరూ కూడా చక్కగా ఇలాంటి పనులు చేస్తూ ఉంటారు. ఇది చూడంగానే భలే సంతోషం వచ్చేద్దండి మాకైతేనా. ఇదిగోండి తెట్టు మనం తీయంగా నల్ల తెట్టు తీసాం కదండి ఫస్ట్లోనే. ఇప్పుడు అది తీయంగా లాస్ట్కి ఇలా తెల్ల తెట్టు వస్తుందండి. ఇంకా తెల్ల తెట్టు రాంగా ఇంకా పూర్తిగా తెట్టు అనేది మొత్తం రావడం మానేద్దండి. బెల్లం ఇంకా తయారవుతుంటుంది అనమాట. దగ్గర ఒక గంటన్నర దాకా మరిగిదాకా తెట్టు వస్తుంది. ఆ తర్వాత ఇంకా తెట్టేం రాదు, ఇక పాకం దగ్గర పడడమే. అది పాకం అంతా చిక్కబడ్డం మనకు తెలుసు కదండి. ఇళ్లలోనే పిండి వంటలు చేసుకునేటప్పుడు మనం బెల్లాన్ని పాకం చేసుకొని నీళ్ళల్లో వేసి పాకం చూసుకోవడం ఇవన్నీ చేస్తాం కదా, సేమ్ అదే ప్రాసెస్ జరుగుద్దండి ఇక్కడ. ఇప్పుడు ఓహో చూశారు కదండి, ఈ చుట్టుపక్కల వీళ్ళు అందరూ అన్నారండి ఈ ఊరికి ఉండండి, దగ్గరకు ఉండండి. ఈ ఊరు అంతటికే ఈయన మినీ అల్లూరు రామలింగయ్య గారు అంటండి. మనకి ఇక్కడికి వచ్చే తెలిసింది ఈయన పాట వేస్తారంట రికార్డ్ డాన్సుల్లో మామూలుగా. ముత్యాలు వస్తావా అడిగింది ఇస్తావా ఊర్వశిలా ఇటు రావే చితకొట్టేసాడండి కొరగడా. పాకం పడతారండి మా బావగారు. నిన్ను ఈ జల్లి టేస్ట్ చేయడు కదా, నాకు అంటాడు బెల్లం జల్లి. ఓ 3 గంటలకు అయితే ఇలా బెల్లం పాకం వచ్చేద్దండి. ముద్ర పాకం వచ్చినాక దింపేస్తారు. దీన్ని ఇలా బయట పెట్టిన తర్వాత ఇలా రుబ్బుతారండి, చిక్కబడుతుంది అనమాట పాకం ఇది. దాన్ని ఇప్పుడు ఈ సాపలో పోస్తారనమాట. లచ్చి కూడా వేసుకున్నారా చెప్పండి ఎవరా చెప్పాలి నెంబర్ 1 కాదు చిల్లర పిల్లని పని ఏ శనపప్పు వచ్చి శనపప్పు వచ్చి అయిపోయింది. ఇంకేసేస్తున్నారు ఆగండి. బెల్లం పడిందా అది బాబోయ్. ఇదిగోండి ఫైనల్ గా ఈ పెనంలోంచి బుట్టలో దీంట్లో పోసారండి చేపలోకి. ఈ చేపలో పోసారు కదండి బెల్లాన్ని, ఈ కర్రలతోటి ఇలాగ అడ్జస్ట్ చేసేస్తారండి. ఆ చివరి నుంచి చివరికి మధ్యలో గుల్ల ఎక్కడ లేకుండా కర్రలతో అలా తిప్పడం వల్ల చక్కగా బీస్తుందండి మొత్తం. అలాగే
ఈ రకంగా ఇలా పోసేసిన తర్వాత ఇది ఒక 2 గంటల సేపు ఆరుతుందండి ఇక్కడ చేపలో బెల్లం ఇది. కర్రలతో తిప్పడం అయిపోయిన తర్వాత ఇది చెక్క తాపీలు ఉన్నాయి చూసారా, వీటితో ఇట్లా గట్టి కొట్టేస్తారండి వీటిని. పైన అంటే ఎగుడు దిగులు ఏమైనా ఉంటాయి కనుక చక్కగా చాపుగా అయిపోద్ది అనమాట. ఇవ్వండి వేడి వేడి బెల్లం అరిటాకులో పెట్టుకొని తింటున్నానండి కొంచెం. భలే ఉందండి. బెల్లం వేడి తిన్నారు ఎప్పుడైనా మీరు? చాలా రుచిగా ఉందండి. ఇవ్వండి అచ్చులకి ఇలా కట్ అవ్వడానికి వీలుగా కత్తితో ముందే ఇలాగ గీతలు పెట్టేసుకుంటారండి పచ్చిగా ఉన్నప్పుడే. ఆరిపోయిన తర్వాత చక్కగా ఇరుగుతాయండి అవి. ఈ బెల్లం మన చెరుకుని బట్టి ఒక్కో బెల్లం ఒక్కో కలర్లో వస్తుందండి. కొంచెం అటు ఇటుగా కొంచెం ఎరుపు కానీ కొంచెం ఎల్లో కానీ ఇలా కలర్లు మారుతూ ఉంటాయి అనమాట చెరుకు యొక్క క్వాలిటీని బట్టి. ఇదిగోండి చూస్తున్నారు కదండి, పెద్దగా రౌండ్గా ఉంది కదా, ఇదే అండి బెల్లం పొయ్యి అంటేనా. మనకి ఇంటికాడ ఉండేదేమో చిన్న అన్నం పోయేది. ఇగో నీకు చిన్న కాన ఇట్టారు కదా, ఇందులోంచి కొత్త చెత్త ఇలా ఎడుతూ ఉంటారండి. పైన పెనం ఉంటుంది కదా, పెద్ద పెనం, అందులోంచి అలా బగబాగా బెల్లం ఉడికిపోతుంటుందండి. తర్వాత దింపేసి అంగు షాప్ మీద వేస్తారా, అచ్చు రెడీ. ఇదిగో ఇన్ని ఆయన్ని తీయండి, ఎందుకంటే మీది టీవీలో వస్తుంది కదా, వస్తుంది. వీళ్ళ బెల్లం వేసుకుని వెళ్తారు. బెల్లం పెట్టుపోతారా? చిల్లర వ్యాపారం బెల్లం వ్యాపారమా? కొంచెం పోసి చెప్పండి, ఇవ్వండి. వ్యాపారస్తులు ఎవరు వెళ్తారంటే చెప్పండి. కేజీ బెల్లం ఎంత అంటారు? కేజీ బెల్లం అయితే ఒరిజినల్ బెల్లం 130 రూపాయలు, 140 రూపాయలు, 150. బా కొంటారా మరి? ఇదేంటి మీరు అందులోనే బూరుపల్లి వాళ్ళు, మీరు బూరుపల్లి డైరెక్ట్ గా వంట చేసేది మీరే? వేయమంటారా మానేమంటారా? మీరు చెరుకు బెల్లం తింటారా? తింటారా? ఎందుకంటే తింటాం అంటేనే మేము చేస్తాం. అది బోర్డు పెట్టుబడి అవుతుంది. 11 నెలలు పోషించవలసి వస్తుంది మేము. అదే కదా, సంవత్సరం పోషించి మళ్ళీ దీన్ని బడ్డీ మీద పెట్టి నానా బాధలు పడుతుంటే మీరేమో కుటుంబం 50-30 రూపాయలకి వచ్చి బెల్లం తింటున్నారు. 150 రూపాయలు పెట్టి కొడుకోలేకపోతున్నారు. మరి మీరు కూడా ఇంత కష్టం ఉంది వెనకాల. మేము అందుకే కదా ఈ వీడియోలో మీ కాదు మీ కష్టాన్ని అంతటిని ఈ వీడియోలో చూపిద్దామనే కదా వచ్చాం. అది మీరు ఒకసారి ఆలోచించి లైక్ చేయండి. చెరుకు బెల్లం పంట బెల్లం మెరుగు ఎందుకంటారా? ఏ హాస్పిటల్ పోవాలని అక్కడ భోజనం కాపాట్లు టౌన్ చేరొచ్చు. అదే బెటరా? అదే మెరుగు. అదే హాస్పిటల్కి బాగా పని చెప్పుద్ది. బాగా పని చెప్తుంది. ఇదేమండి చెరుకు బెల్లం అంటే ఇక్కడ ఎక్కడికి హాస్పిటల్కి వెళ్ళక్కలేదు. హాస్పిటల్కి వెళ్ళక శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటారు కదా. ఆరోగ్యంగా ఇంట్లోనే కూర్చోవచ్చు. పాప హాస్పిటల్ అన్ని మూసేసుకోవాలి మళ్ళీ. మంచిది పెంట బెల్లం తినాలి ఎక్కువగా. అది ఇవ్వండి ఇలాగ ఒక 2 గంటల సేపు ఈ అచ్చు ఇలా ఆరిన తర్వాత దీన్ని తీసుకెళ్లి బుట్టలో పెడతారండి. ఇప్పుడు పక్కన పెట్టినా. ఇప్పుడు అక్కడ తెచ్చేసుకున్నాం కదండి అచ్చులు, దీన్ని ఇప్పుడు ఇలా వెయిట్ వేసేసుకుంటారండి. ఒక బుట్టకు వచ్చేసి 33 కేజీల 600 గ్రాములు బెల్లం వెయిట్ వేసి బుట్టలో కట్టేస్తారండి. మనకి ఒకసారి పెనం మీద వండింది 6 బుట్టల వరకు అవుద్దండి. ఏనండి బెల్లం బుట్టలో దీంట్లో ఆల్రెడీ కొంచెం చెత్త వేసి ఉంచారు, చెరుకు చెత్త, దాంట్లో పెడతారండి ఈ అచ్చులు. ఇప్పుడు ఒక అచ్చు వేసిన తర్వాత మళ్ళీ కొంచెం చెత్త వేసుకోవాలి, తర్వాత మళ్ళీ అచ్చు వేసుకోవాలి. అదే దానికి దీనికి రాపిడి అవ్వకుండా ఉంటుందా, అతకపోకుండా. పాప సైలెంట్ గానే ఉన్నాడు కదండి, వచ్చిన కాంచి చూస్తున్నానా అలా అంటున్నారు. అది బాగున్నాడు అసలు. అలా తినేస్తున్నాడు మిమ్మల్ని.
బట్టికి తీసుకెళ్తున్నారండి బెల్లాన్ని. 4 నెలల పాటు పొగేస్తారండి ఈ బెల్లానికి. అప్పుడు ఆ బెల్లానికి మరింత రుచి వస్తుంది అనమాట. మన ఈ బూరుగుపల్లి బెల్లం పూర్తిగా కంప్లీట్ అయ్యి ఈ బట్టికి వస్తుందండి. ఇక్కడ తోటి ఫైనల్ అవుద్ది అనమాట. ఇప్పుడు అక్కడ నుంచి మోసుకొచ్చిన బెల్లం బుట్టలు ఉన్నాయి కదండి, ఇక్కడ బట్టీలో పెడతారండి. అవి పైన మనకి అరలర్ల కింద పైన ఉంటుందండి బెల్లం, కింద ఇలా ఓకేసి దీన్ని ఇలా మంట కింద పెడతారండి. ఆ పొగ ఈ అరపలు ఉన్న చూసారా, ఆ అరపల్లోంచి పైకి వెళ్ళి బెల్లానికి పడుతుందండి. 10 నెలల వరకు బెల్లాన్ని ఇలా నిలవ పెడతారండి. పొగ అలా రోజు కొంచెం కొంచెం ఎక్కుతూనే ఉంటుందండి బెల్లానికి. 15 రోజులకు ఒకసారి బెల్లం ఈ పొగ వేస్తా ఉంటారండి. ఆ పొగ వల్ల బెల్లం ఏంటంటే మంచి గట్టిగా బెంకంగా తయారవుద్ది అనమాట. కింద అలాగా ఊకతోటి పొగెట్టారు కదా, ఇక్కడ పైన ఒక అరలో చూపిస్తున్నాం ఇక్కడ మీకు. ఇవన్నీ చూడండి బుట్టలు ఇలా పేర్చేసారండి లోపల. ఆ పొగ అలా పడతా ఉంటది అనమాట ఆ బెల్లానికి. ఈ పొగ పట్టడం వల్ల ఆ బెల్లానికి మంచి రుచి, మంచి ఆరోగ్యం కూడా వస్తుందండి తినడం వల్ల బెల్లం. షుగర్ పేషెంట్లు కూడా ఈ బెల్లాన్ని తినచ్చండి, ఎవరైనా సరే తినచ్చు. ఈ బెల్లం అచ్చంగా చెరుకు రసంతో తయారు చేస్తారు కాబట్టి మంచిదండి ఆరోగ్యానికి. ఇదిగోండి ఈ డోర్ లోంచి కనపడుతున్నాయి కదా, ఇలాగా దీనికి చాలా డోర్లు ఉన్నాయండి. ఏ డోర్ ఓపెన్ చేసినా కానీ మనకి బెల్లం బుట్టలే కనపడతాయి. ఇదిగోండి ఒక్కో అర్ర ఒక్కో బట్టి అనమాట లోపల ఉంటాయండి. ఈ కింద ఉన్న దాంట్లోంచి పొగ వేస్తారండి. ఈ కింద ఉన్న లైన్ లో మనకి పొగ ఉంటుంది అనమాట, పొగ పెట్టే సెటప్. ఈ ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కూడా బుట్టలు పెట్టుకునే సెటప్ అనమాట. అసలు భలే ఉందండి ఇది. మనకి అనంత పద్మనాభ స్వామి టెంపుల్లోనే బంగారం గనులు ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉన్నాయండి ఇవన్నీ. చూసారు కదండి, మరి మనం బూరుగుపల్లి బెల్లాన్ని ఏ రకంగా తయారు చేస్తున్నారో మనం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఎంత అందంగా చూపించాము మీకు. ఈ బెల్లాల్లో ఉన్న రకాల గురించి కూడా మీకు చెప్పాము, అర్థం చేసుకోండి. దాన్ని బట్టి రేటు గురించి ఎప్పుడు ఆలోచించకండి. బూరుగుపల్లి బెల్లం ఎక్కడైనా దొరికితే మీరు ఖచ్చితంగా కొనుక్కొని బెల్లాన్ని వాడండి, చాలా రుచిగా ఉంటదండి. తాటి షాప్ మీద బెల్లం వేసారండి, ఎంతకని బూరుగుపల్లి బెల్లం బూరు తిన్నట్టే ఉంటదండి, అంత కమ్మదనం ఉంటదండి బెల్లమా. చూడండి ఒకసారి ఈ బెల్లం తెచ్చుకొని అరిసెలు గానీ మన గోరుమిటీలు గానీ ఇలాంటి పప్పలు వండుకునేటప్పుడు ఒక్కసారి వండుకొని తినండి, రుచి రెట్టింపు అవుద్ది అనమాట. మీకు వండడం రాకపోయినా సరే ఈ బెల్లంతోనే రుచి వచ్చేద్దండి, అంత బాగుంటది అనమాట ఈ బూరుగుపల్లి బెల్లం. మీరే అంటారండి మా కామెంట్ రూపంలో నిజంగా గోదావరిలో అనిపించుకున్నారండి బాబా. మీరు చెప్పిన బెల్లం వండుకు తిన్నాక మాకు అబ్బా ఏముందని బూరుగుపల్లి బెల్లం తోటి వంటలన్నీ మొదలెట్టారండి మీరు. అదండి మధ్యలో రైతు వచ్చాడండి, మేము కూడా బంట వాళ్ళం అనుకుని వీళ్ళిద్దరు ఎవరో కొత్త వాళ్ళు అన్నాడండి. మా లుంగిలు మా వాతావరణం చూసి మేము ఏది చేసినా కానీ అలా నేచురల్ గా బాగా చేస్తామండి. మేము ఒకప్పుడు రైతు బిడ్డలమే కదండి. వెళ్ళండి ఓ బుల్లెట్ రాజా బండి వచ్చాడు. అదే ఉంటామండి. మరి మన బూరుగుపల్లి బెల్లం వీడియో కనుక నచ్చితే మన గోదావరి రుచుల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి. లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళు ఒక 10 మంది ఉన్నారండి, చాలా బాగా ఆదరించారండి. తెలుసు కదండి మా గోదావరిలో అంటే ఎంత మంచి వాళ్ళు. వచ్చేసరికి మంచిగా ఆదరించి మంచి రిసీవ్ చేసుకున్నారండి. మాకు చెరుకు గల్లు ఇచ్చారు, పానకం ఇచ్చారు, బెల్లం ఇచ్చారు తినమని. అసలు అన్ని తిని షుగర్ పెరిగిపోలే ఉందండి బాబా. కాదు వాళ్ళ ఇంటికి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. మమ్మల్ని ఖాళీ ఉంచలేదండి. చూడు అంటే కాపీల దగ్గర టిఫిన్లు తిన్నారా అన్నట్టు ఒకరు బెల్లం తీసి ఇంకో బెల్లం పక్కెట్టి ఇంకో బెల్లం తిన్నా అంటున్నారు. అసలు ఇంత మర్యాదలు మా గోదావరి కాకపోతే ఎవరుకుంటాయండి. పొద్దు నుంచి తినలేక షుగర్ వచ్చేలా ఉంది నాకైతే. చేయించుకుంటాను, ఇంటికి వెళ్ళి టెస్ట్ చేయించుకుంటానండి. నడిచండి.